గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, ఇంత దురదృష్టమైన సంఘటన ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని కూడా అందరూ చెప్పడం జరుగుతోంది. అలాగే టేకాఫ్ అయినప్పుడు ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవు, ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ అని చెప్పేసి అనడం కూడా జరుగుతోంది. అలాగే ఇప్పటివరకే చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. దాదాపు అందులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి విమ్ కమాండర్గా మాట్లాడిన వాళ్ళు కానీ అక్కడ ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతోంది. సో ఈ టోటల్గా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే విమానం జరిగినటువంటి ప్రమాద తీరు చూసినట్లయితే టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే కేవలం 2 నుంచి 5 నిమిషాల్లోపే అది కుప్పకూలినటువంటి పరిస్థితి. జనావాసాల్లోకి కూడా పూర్తిగా దూసుకెళ్లి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి భవనంలోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది 30 మంది కూడా ఈ మృత్యువాత పడ్డటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. విమానంలో ఎయిర్ ఇండియా విమానంలో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 169 మంది భారతీయులతో పాటు 53 మంది బ్రిటిష్ దేశస్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒక కెనడియన్తో పాటు 2 పోర్చుగీస్ వాసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో టేకాఫ్ అయినప్పటికీ కొద్దిసేపటికే కేవలం 2 నుంచి 5 నిమిషాల్లోపే ఉన్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో మొదట ఉన్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో తనకు 8200 గంటల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కో పైలట్ కు 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా సీనియర్ మోస్ట్ పైలట్లే ఉన్నారు. కానీ టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే మేడే అంటూ కూడా తాను మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపించినట్టుగా చెప్తారు. బ్లాక్ బాక్స్ లో ఏముంది, కాక్పిట్ లో ఏముంది అనే దాని మీద మనకు కొంత క్లారిటీ అయితే రావాల్సినటువంటి నేపథ్యంలో మేడేకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని అయితే మనకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఉన్నటువంటి ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అత్యంత ప్రమాదకరంగా విమానం ఉందని కూడా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అహ్మదాబాద్ లో కూడా దాదాపు 37 ఏళ్ల కింద అంటే 1988లో ఇదే ప్రమాదం సేమ్ ఇదే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ కు సంబంధించినటువంటి విమానం 113 ప్రమాదం జరిగింది. ఆ రోజు కూడా దాదాపు 135 మంది ప్రయాణికుల్లో 133 మంది ప్రయాణికులు చనిపోయారు. తాజాగా ఇన్నేళ్ల తర్వాత అంటే 38 ఏళ్ల తర్వాత మరొకసారి ప్రమాదం అదే ఎయిర్పోర్ట్లో అదే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 242 మంది ప్రయాణికుల్లో ఎంతమంది చనిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాత్రం పూర్తి వివరాలు అయితే ఇటు విదేశంగా ఏదైతే విమానయాన శాఖ కూడా వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎయిర్పోర్టు రన్వే పైన దిగబోతున్నట్టు ఒక భారీ వర్షాన్ని కూడా ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. 37 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటన మరొకసారి పునరావృతం కావడంతో యావత్ భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. టేకాఫ్ ముందు కూడా అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. అక్కడ ఒక ప్రయాణికురాలు కూడా తనకు సెల్ఫీ తీసుకుంటున్నటువంటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కొంతమంది విజువల్స్ కూడా కొన్ని వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో సెల్ ఫోన్స్ కూడా పక్కన పడిపోయినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. జనావాసాల మధ్య కూలటంతో చాలా మంది కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా మృత్యువాత పడ్డారనే సమాచారం మనకు ప్రస్తుతం అందుతుంది. అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ఏ విధంగా ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా హృదయ విదారక దృశ్యాలు అయితే ఇటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది ఎందుకంటే దట్టమైనటువంటి పొగ అలుముకుంది, అంతేకాకుండా అగ్నికిలలు కూడా ఎగిసిపడుతుండటంతో దాదాపు 10 ఫైర్ ఇంజన్లు అక్కడ ఉన్నటువంటి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రమాదంలో మేడేకు ఒక అర్థం చేసుకోవచ్చు. క్రాష్ అయినటువంటి కొద్ది క్షణాలలోనే మేడే అనే సంకేతాన్ని ఏటీసీకి పైలట్ సుమిత్ సబర్వాల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అహ్మదాబాద్ విమానంలో గాల్లోకి లేచిన వెంటనే ఈ సంకేతాన్ని ఇవ్వడంతో పూర్తిగా మేడే అని చెప్పడం అంటే విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉంది, అత్యవసర స్థితిని సూచించేటువంటి అంతర్జాతీయ రేడియో డిస్ట్రెస్ సిగ్నల్ గా దీనికి అర్థం వస్తుందంటూ కూడా కొంత సమాచారం అయితే మనకు అందినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక వైపు మెడికల్ కళాశాల పైన కూలటంతో 30 మంది మెడికల్ విద్యార్థులు కూడా చనిపోయారు. అందుకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా విడుదలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది.
దాదాపు ఈ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైనా ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందంటే టేకాఫ్ సమయంలో జరిగినటువంటి ప్రమాదం. ఎందుకంటే గతంలో ల్యాండ్ అయ్యేటువంటి సమయంలోనే విమానంలో కనుక ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినట్లయితే సంబంధించి ఫ్లైట్ కి సంబంధించి ఇంకో విషయం కూడా వింటున్నాం మనం. ఇంతకు ముందు గతంలో ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్తున్న విమానానికి సంబంధించి కూడా సాంకేతిక సమస్య తలెత్తింది అని చెప్పేసి దాన్ని షార్జాలో అత్యవసర ల్యాండ్ చేశారు. అలాగే అది కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన ఎయిర్ ఇండియా వినియోగించి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ రకమే కావడం, అంటే ఆ రకానికి సంబంధించింది కూడా తెలుస్తుంది కిరణ్. ఖచ్చితంగా, ఎందుకంటే వరుసగా ఈ మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన, తాజాగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఘటన అంతా కూడా చూసుకున్నట్లయితే దీనిపైన ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఎయిర్పోర్ట్లన్నిటి కూడా అలర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రెండు ఘటనలు ఒకటి జరగటం అనేది పూర్తిగా భారతదేశంలో కొంత కలవర పెడుతున్నటువంటి అంశం. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఉన్నాయా, ఆ విద్రోహం కోణం ఏదైనా దీంట్లో దాగి ఉందా అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పూర్తిగా ఏదైతే విమానయాన శాఖ, కేంద్ర విమానయాన శాఖ కూడా వివరాలు వెల్లడించే వరకు మనం ఎట్లాంటి సమాచారం కూడా పూర్తిగా వెల్లడించడానికి అవకాశం లేదు. కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా పూర్తిగా దీనిపైన కొంత దర్యాప్తు జరగాల్సి ఉంది. కాబట్టి ఎంతమంది చనిపోయారనే, ఎందుకంటే చాలా మంది చనిపోయి ఉంటారని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అందులో ఎంతమంది చనిపోయారనేది చాలా మంది కదా ఇప్పుడే అంటే మనకి తెలుస్తున్న వార్త ఏంటంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఆల్మోస్ట్ అందరూ చనిపోయి ఉంటారు అని చెప్పేసి అహ్మదాబాద్ సిపి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడే 242 మంది అందరూ కూడా మేబీ చనిపోవచ్చు అని ఆయన చెప్పడం జరుగుతోంది. ఖచ్చితంగా, ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం జరిగింది, అగ్నికిలలు ఎగిసిపడ్డాయి, పెట్రోల్ ఫ్యూయల్ అనేది కూడా పూర్తిగా నిండుకొని ఉన్నటువంటి, లోపల నిండి ఉన్నటువంటి ట్యాంకులు ఉంటాయి. కాబట్టి అది కింద పడే సమయానికి కొంత అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఒక పెను విస్ఫోటనం అనేది జరుగుతుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు బతికేటువంటి అవకాశం అయితే లేదు. పూర్తిగా మనం కూడా కొంత కోరుకుందాం, వాళ్ళు కూడా బతకాలని కూడా ఆశిద్దాం. కానీ పూర్తి స్థాయిలో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో కూడా 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అక్కడ ఉన్నటువంటి సిపి చెప్తా ఉన్నారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా కూడా దీనిపైన ఏదైతే ట్విట్టర్ అకౌంట్ కూడా ఒక బ్లాక్ పిక్ కావచ్చు, కవర్ ఫోటోను కూడా బ్లాక్ గా మార్చినటువంటి పరిస్థితి, బ్లాక్ డేగా తాము పరిగణిస్తున్నామంటూ కూడా ట్విట్టర్ అకౌంట్ కూడా పూర్తిగా మారుస్తున్నటువంటి పరిస్థితి. రైట్ కిరణ్, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి, మనం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.